నిన్నటి రోజు 9/6/2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కువగా రోజులు పనిచేసిన వ్యక్తిగా భారతదేశం రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన 4398 రోజులు పనిచేయగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో ఆ ఒకరోజు దాటి ముందు రావడం జరిగింది. అంటే నెహ్రూ గారు ఫస్ట్ టైం ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ప్రజాసంబద్ధంగా ఆయన ఎన్నుకోలేదు. కానీ మోడీ గారు ప్రజాసంబద్ధంగా ఎన్నికై రికార్డ్ క్రియేట్ చేశారు. 1950 టైంలో మనకి 75 పార్టీలు మాత్రమే భారతదేశంలో ఉండేవి. కానీ 2026లో 740 పార్టీలు ఉన్నాయి. అప్పుడు పరిస్థితులు వేరు, ప్రజల అభిరుచులు వేరు, ఇప్పుడు అభిరుచులు వేరు. దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఆయన చేసే పని తక్కువగా కనబడడం కానీ ఆయన రేషియో పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గింది లేదు. అలాగా విఖ్యాత నాయకుడిగా, ప్రపంచ నాయకుడిగా రికార్డు ఎక్కిన వ్యక్తి కూడా ప్రధానమంత్రి. అది కాక భారతదేశంలో ఎక్కువగా ఓట్లు కలిగిన పార్టీగా బీజేపీ అవతరించింది. అలాగే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు సంబంధించిన అవ్వచ్చు, యువతకు సంబంధించిన అవ్వచ్చు, పారిశ్రామిక అవ్వచ్చు, ప్రతిదీ కూడా అందరినీ కలుపుకుంటూ అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకెళ్ళే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేది మా నినాదం. దాన్ని దృష్టిలో పెట్టుకొని హిందువుల్ని, ముస్లింని, క్రిస్టియన్స్ని, జేస్ని విడదీయకుండా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక మనిషిలాగా చూసి అందరికీ సమాన హక్కులు క్రియేట్ చేస్తున్న వ్యక్తి ఉన్నారంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మేము భారతదేశంలో 5 పూట్ల నమాజ్ చేసుకుంటున్నామంటే దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏ దేశంలో కూడా ఇంత స్వేచ్ఛ లేదు, ఇంత ఇది లేదు. కానీ ఒక్క భారతదేశంలోని అన్ని మతాల వారు ప్రశాంతంగా వాళ్ళ గుళ్ళకి వెళ్తున్నారు, దర్గాలకు వెళ్తున్నారు, క్రిస్టియన్స్ అయితే చర్చ్కి వెళ్తున్నారు, జైన్స్ దూరదరగా వెళ్తున్నారు. అలాంటి దేశం ఏది ఉందంటే కనుక అది మన భారతదేశం మాత్రమే. నేను భారతదేశం ముస్లింగా పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతాను.